నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ధృవపత్రాలు సృష్టించి ఉద్యోగాలు పొందుతున్న వారిపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో సహానీ సూరజ్ అను వ్యక్తి ఇస్లాంనగర్ గ్రామమని తప్పుడు నివాస ధృవీకరణ సర్టిఫికెట్ సృష్టించి సిఐఎస్ఎఫ్ నందు ఉద్యోగం సాధించాడు. పోలీస్ వెరిఫికేషన్లో భాగంగా అతని చిరునామా తప్పుగా తేలింది. అయితే అతను వాస్తవంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. నిందితులు ఇతర రాష్ట్రాల వారికి ఆ సర్టిఫికెట్లను అందజేసి కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగాలలో ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రోత్సహించారు. ఈ నకిలీ సర్టిఫికెట్లతో వారందరూ ఉద్యోగాలు సాధించి ప్రస్తుతం ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. విచారణ వారిపై కూడా కొనసాగుతుందని, మిగిలిన విషయాలు త్వరలో తెలియజేస్తామని ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఏఎస్పీతో పాటు ఇచ్చోడా సిఐ బండారి రాజు, ఎస్ఐ వి విష్ణువర్ధన్ పాల్గొన్నారు. ఇక్కడ ఇచ్చోడ మండల్ ఇస్లాం నగర్ విలేజ్లో ఒక ఫేక్ సర్టిఫికేట్ స్కామ్ జరుగుతుంది. 9 జనాలు యూపీ, ఎంపీ, రాజస్థాన్ నుండి వచ్చారు. ఇక్కడ లోకల్ జనాలు సహాయం తీసుకొని వాళ్ళు ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ 10th మార్క్ షీట్, ఫేక్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని ఈ సర్టిఫికేట్ సహాయం తీసుకొని వాళ్ళు తెలంగాణ కోట నుంచి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో జాబ్ తీసుకున్నారు. పోలీస్ వెరిఫికేషన్ సమయంలో ఈ ఫేక్ సర్టిఫికేట్ మన నోటీస్లో వచ్చారు. తర్వాత మనము ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేశాము. క్రైమ్ నెంబర్ 131/2025 అండర్ సెక్షన్ 313 క్లాస్ 4, 335, 338, 340, 308 అండ్ 238 BNS. ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ కేసులో 12 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ చేశారు. 9 మంది సర్టిఫికెట్స్ చెప్పించారు. మరియు 3 షేక్ కలీం రెసిడెంట్ ఆఫ్ ఇచ్చోడా, షేక్ ఫరీద్ రెసిడెంట్ ఆఫ్ ఇస్లాం నగర్ విలేజ్, జాదవ్ గజానంద్ రెసిడెంట్ ఆఫ్ ఇస్లాం నగర్ 9 lakhs డబ్బులు తీసుకొని వాళ్ళకి సహాయం చేశారు. నిన్న మన ఇచ్చోడా పోలీస్ ఈ 3కి రిమాండ్ చేశారు. ఇప్పుడు మనము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇంకా జనాలు ఇన్వాల్వ్మెంట్ చెక్ చేస్తారు. లోకల్ జనాల నుంచి ఇది మన అపీల్. ఒకవేళ మీకు తెలిసి ఉంటే మాకు ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.